వెల్కమ్ టు మేఘనాస్ కిచెన్. నేను మీ క్లారా జ్యోతుల. ఈరోజు నేను పెరుగు వడలతో మీ ముందుకు వచ్చానండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఈ పెరుగు వడలు చాలా స్పెషల్. నార్త్ ఇండియన్స్ దీన్ని దహి వడ అంటారు. ఈ దహి వడకు చాలా డిఫరెంట్గా సౌత్ ఇండియన్స్ పెరుగు వడలు ఉంటాయండి. ఒక ప్రత్యేకత ఉంది. చిక్కటి పెరుగులో తాలింపు వేసి గుండ్రంగా ఉన్న గారెలను ఈ పెరుగులో నానబెట్టుకుని కొన్ని గంటల తర్వాత తింటే ఆ రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గారెలు అంటేనే 2 రాష్ట్రాలకు చాలా స్పెషల్. అలాంటి గారెలు పెరుగులో నానబెట్టుకుని తింటే ఆ రుచి చాలా వేరుగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా వెరైటీగా ఉంటుందండి. ఈ పెరుగు వడలు ఎలా చేయాలో ఏంటో ఆ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. ఏమేమి కావాలో ఎలా చేయాలో నేను అంతా క్లియర్గా మీకు చూపిస్తాను. దయచేసి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నానండి. ముందుగా మనం ఏమేమి కావాలో చూద్దాం. ఈ పెరుగు వడలకి నైటే మినపప్పు నానపెట్టుకున్నానండి. ఒక 2 గ్లాసులు వేసుకుని, మీరు కావాలంటే డే టైం చేసుకునే వాళ్ళు అయితే ఒక 4-5 అవర్స్ ముందే నానపెట్టుకోవచ్చు. నేను నైట్ నానపెట్టుకుని మార్నింగ్ వేసుకున్నాను. ఇది చూసారు కదా, 2 పచ్చిమిరపకాయలు నేను పీసెస్గా చేసుకున్నాను. అలాగే అల్లం ముక్కలు కూడా పీసెస్గా చేసుకుని పెట్టుకున్నాను. ఈ మినపప్పు, ఈ పచ్చిమిరపకాయలు, అల్లం కలిపి నేను గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకున్నానండి. పెరుగు వడలు అంటే గారెలు వేసుకోవటం కోసం ఫస్ట్. అలాగే ఒక స్పూన్ నేను సాల్ట్ తీసుకున్నాను. ఒక చిటికెడు పసుపు కూడా తీసుకున్నాను. పోపు దినుసులండి ఇవి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు కలిపి ఒక కప్పులో పెట్టాను. అలాగే కారం కూడా ఒక స్పూన్ తీసుకున్నానండి. 2 ఎండుమిరపకాయలు ఉన్నాయి పోపులో వేయటానికి. ఈ పక్కనే కరివేపాకు కూడా పెట్టుకున్నాను. కొత్తిమీర తరిగేసేసి ఒక కప్పులో పెట్టానండి. ఆనియన్ కూడా సన్నగా తరిగి ఒక కప్పులో పెట్టుకున్నాను. అలాగే పెరుగు నేను ఒక బౌల్లో హాఫ్ బౌల్ తీసుకున్నానండి. చిక్కటి పెరుగు ఇది. ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుంటాము, సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఎలా చేయాలో ఏంటో చూద్దాము. ముందుగా మనం పెరుగుని ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందామండి, తాలింపు పెట్టుకుని. తర్వాత వడలు వేయటం స్టార్ట్ చేద్దాం, గారెలు వేయటం. నేను సాల్ట్ కొంచెం వేసుకున్నానండి పెరుగులో. వేసుకున్న తర్వాత అదంతా సాల్ట్ అంతా కలిసే వరకు పెరుగులో తిప్పుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. ఆ వాటర్ సాల్ట్ అంతా కలిసే వరకు నేను పెరుగులో తిప్పేసేసి నేను ఇది పక్కన పెట్టేశానండి. ఇప్పుడు నేను వడ చేయటానికి ఇందులో ఏమేమి వేయాలో నేను అన్నీ వేస్తాను. కారం వేసుకున్నానండి. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కానీ అయినా సరే కారం వేయాలి ఇందులో. సాల్ట్ వేసుకున్నాను. అలాగే పసుపు కూడా చిటికెడు వేసుకున్నాను రంగు కోసం. తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేశాను. కొత్తిమీర కూడా వేసుకున్నానండి, ఒక హాఫ్ కప్పు. ఇదంతా మిక్స్ చేసేసుకుంటాను. మినప్పిండికి ఈ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ పట్టేటట్టు మిక్స్ చేసేసుకున్నాను కదండి, చూసారు కదా. ఇప్పుడు మనం ఈ పెరుగును తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని నేను అందులో పోపు వేసుకోవడానికి ఆయిల్ వేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను, కొంచెం ఎక్కువ వేసాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆ పోపు దినుసులన్నీ కలిపి ఒకేసారి వేసేసానండి. పోపు దినుసులన్నీ ఈ నూనెలో పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలు పెట్టుకున్నాను కదా, అవి కూడా తుంపి పోపులో వేసేసుకున్నానండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు. ఈ పోపు ఆల్మోస్ట్ అయిందండి. నేను దింపేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. ఈ పోపు అంతా కలిపి నేను పెరుగులో వేస్తానండి. మనం పెరుగు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, నేను పెరుగులో వేసాను ఆ పోపు అంతా కలిపి. సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది, నేను ముందే చూశాను. చాలా టేస్టీగా ఉందండి. నేను తిన్నాను కూడా, టేస్ట్ చేశాను పెరుగు వడలు. అంత కలిపి వేసుకున్నానండి. ఈ పోపు అంతా కలిపి నేను పెరుగులో తిప్పేసుకుని పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మనం గారెలు వేయటానికి, అంటే వడలు వేయటానికి రెడీ చేసుకుంటున్నాను. అలాగే స్టవ్ వెలిగించుకుని నేను వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. గారెలకి ఎంత అవసరం ఆయిల్ అంతవరకే వేసుకున్నానండి. ఆయిల్ కూడా వేడైపోయింది. కొంచెం టెస్ట్ చేశాను, కొంచెంగా వేసి ఇప్పుడు నేను 1 by 1 గారెలు వేసుకుంటానండి.
నేను మీకు కనిపించట్లేదు కానీ నేను చేతిలో కొంచెం ప్లాస్టిక్ కవర్ తీసుకుని చేతిలోనే అద్దుకుని అది ఆయిల్లో వేసేస్తున్నాను. ఇది మరీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా మనం గారెలు ఎలా తీసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనం తీసుకోవచ్చండి. సో ఆల్మోస్ట్ నేను ఒక పక్కకు తిప్పుకుంటున్నానండి. సగం ఉడికినట్టే ఈ గారెలు. ఇంకొంచెం ఒక హాఫ్ మినిట్ తర్వాత నేను మరలా ఇంకొకటి వేసుకున్నాను ఈ 3 గారెలతో పాటు. అది కూడా వేసేసి ముందుగా ఇవి కాలినివ్వండి. ఆ 3 తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇందులో ఇంకొకటి ఉంది కదా, నేను దాంతోపాటు ఇంకొకటి గారె చేసి వేసానండి, పిండి వేసి. ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయండి, నేను తీసేసుకున్నాను. ఈ తీసుకున్న గారెలు నేను పక్కన టిష్యూ పెట్టి ఒక ప్లేట్లో వేసానండి, ఆయిల్ అంతా పీల్చుకుంటుందని. అలాగే ఈ పెరుగు నేను ఒక బౌల్లో తీసుకున్నాను కదండి, ఆ బౌల్లో వేసుకోవడం కుదరదు కాబట్టి, విరిగిపోతాయి కాబట్టి నేను ఒక ప్లేట్లో పెట్టి గారెలంతా 5 గారెలు అమర్చేసి దాని మీద నేను ఈ పెట్టుకున్నటువంటి పెరుగు వేసేసాను. వీటన్నిటికీ సమానంగా కలిసే వరకు నేను అంతా నీట్గా స్పూన్తో అడ్జస్ట్ చేసి పెట్టానండి. అలాగే నేను గార్నిష్ కూడా చేసుకున్నాను. క్యారెట్ తురిమి పెట్టుకున్నాను. ఈ పెరుగు వడల మీద ఆ క్యారెట్ వేసాను. తర్వాత మిగిలినటువంటి కొత్తిమీర కూడా ఉంది, ఆ కొత్తిమీర కూడా చల్లుకున్నాను. ఇప్పుడు పెరుగు వడలు రెడీ అయిపోయినట్టేనండి. అయితే మనం ఇప్పుడు తినడానికి లేదు, నేను మార్నింగ్ చేశాను 10 o'clockకి, 3:30కి అలా తిన్నాను. చాలా బాగున్నాయి. కొంచెం టైం ఇవ్వాలి మనం, ఒక 2 hours తర్వాత తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ వడలకి పెరుగు అంతా బాగా పట్టుకుంటుందండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సగం సగం పట్టుకుని సగం తిన్న తర్వాత బాగుండదు. మీరు కంప్లీట్గా ఒక 2 hours తర్వాత తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మధ్యలో తీయొద్దు. నేను ఒక కవర్ చేసి పెట్టేసేసి నేను 3:30కి 4 o'clock మధ్యలో తినేసేసానండి. చాలా బాగున్నాయి, చాలా ఈజీ కూడా, ఎక్కువ టైం ఏం పట్టదు, 20 minutes మహా అయితే టైం పడుతుంది. మీరు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది, ఒక డిఫరెంట్గా ఉంటుంది, వెరైటీగా చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్లుని యాక్టివేట్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియో చూడటానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మంచి మంచి వీడియోలతో నేను ముందుకు వస్తానండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేయాలనే ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వంటకాలతో నేను ముందుకు వస్తాను. జై హింద్.